వెల్కమ్ బ్యాక్ టు ద బులెటిన్. తెలంగాణలో బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ట్యాంక్ బండ్ పై బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ ట్యాంక్ బండ్ పై గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, బతుకమ్మ లైటింగ్ ప్రదర్శన, సచివాలయంపై 3D మ్యాప్ లేజర్ షో నిర్వహించనున్నారు. ఇక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ వేడుకలు అద్దం పడుతున్నాయి. మన విశిష్ట సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్ని చాటి చెప్పేవి పండుగలు, పర్వదినాలు. వాటిలోనూ ఒక్కో పండుగది ఒక్కో విశిష్టత, ప్రత్యేకత అని చెప్పవచ్చు. అందులో తెలంగాణకే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ పండుగ. బతుకునే తల్లిగా భావించే సంస్కృతికి నిలువుటద్దంలా నిలుస్తుంది ఈ విశిష్టమైన వేడుక. ప్రకృతి నుంచి వచ్చే పూలను దేవతగా కొలిచే అపురూప వేడుక బతుకమ్మ. ఇందులో భాగంగా తీరొక్క పూలను బతుకమ్మగా పేర్చి మహిళలంతా ఒక్కచోట చేరి జీవిత పాఠాలను పాటలుగా ఆలపిస్తారు. బంధువులు, చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడానికే కాకుండా కష్టసుఖాలు పంచుకునే వేదిక బతుకమ్మ అని చెప్పవచ్చు. ఎక్కడెక్కడో ఉన్న ఆడపడుచులు బతుకమ్మ పండుగ సందర్భంగా పుట్టింటికి చేరుకుంటారు. అందుకే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా తెలంగాణ ఆడబిడ్డలందరి ముఖాల్లో కొత్త కాంతులు కనిపిస్తుంటాయి. చిన్న పెద్ద మహిళలంతా కనువిందు చేసే పట్టుచీరలు, పరికిణీలు, లంగా ఓణీలను ధరించి తలనిండా అందమైన రంగురంగుల పూలతో చేసుకునే అలంకరణ తెలుగువారికే సొంతమైన ప్రత్యేకమైన అందాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ అలంకరణలో ఆడపడుచులంతా బతుకమ్మ ఎత్తుకుని వీధుల గుండా సామూహికంగా నడిచే అద్భుత దృశ్యం తెలంగాణ రాష్ట్ర గ్రామీణ సంస్కృతి సామరస్యానికి, సమైక్యతకు అద్దం పడుతుంది.